హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో 9th క్లాస్ ఫిజిక్స్లోని మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏ అయితే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేటివి ఉన్నాయో తెలుగుకి సంబంధించి ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. వీటిలో చాలా వరకు అప్లికేషన్ బేసిస్ బిట్స్ అనేది ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించి ఆ చాప్టర్స్ అనేది ఈ విధంగానే కంప్లీట్ చేసుకొని బిట్స్ అయితే పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కొని చూడని వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఇక్కడ నేను క్వశ్చన్స్ వచ్చేసరికి 2 times రిపీట్ చేస్తున్నానండి. అలా వద్దనుకుంటే కింద కమెంట్లో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో ఏది మిశ్రమం? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, లాడైజ్డ్ ఉప్పు. కింది వాక్యాల్లో ఏది సరైనది కానిదేది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సజాతీయ మిశ్రమం వేరియబుల్ కూర్పును కలిగి ఉండకూడదు. కింది వాటిలో ఏది వడపోత సమయంలో అవశేషాలను ఇవ్వగలదు? ఏది ఇవ్వగలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సస్పెన్షన్. సొల్యూషన్ ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ ఈజ్ డి, పైవన్నీ. ఘనపదార్థంలో కరిగిన ఘనపదార్థం, ద్రవంలో కరిగిన ద్రవం, వాయువులో కరిగిన వాయువు. ఇత్తడి అనేది డాష్ యొక్క మిశ్రమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జింక్ మరియు రాగి. అయోడిన్ టింక్చర్లో ద్రావణం ఏవి ఉంటాయి? ద్రావణంలో ఏవి ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆల్కహాల్. సోడా నీటిలో డాష్ ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కార్బన్ డయాక్సైడ్ వాయువు. గాలిలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ శాతం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆక్సిజన్ శాతం వచ్చేసరికి 21, నైట్రోజన్ శాతం వచ్చేసరికి 78. కణాలు డాష్లో స్థిరపడవు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఏ మరియు బి, ద్రావణం మరియు ఘర్షణ ద్రావణం. కాంతి డాష్లో చల్లా చెదురుగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బి మరియు సి, ఘర్షణ ద్రావణం, సస్పెన్షన్లో కాంతి చల్లా చెదురుగా ఉంటుంది. కణాలు కంటితో వేటిని చూడలేవు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఏ మరియు బి, ద్రావణం మరియు ఘర్షణ ద్రావణం. ఒక ద్రావణంలో ఉన్న ద్రావితం పరిమాణం సంతృప్త స్థాయి కంటే ఎక్కువగా ఉంటే దానిని డాష్ అంటారు. ఒక ద్రావణంలో ఉన్న ద్రావితం పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అసంతృప్త ద్రావణం. ద్రావణం యొక్క గాఢత అంటే డాష్ ఇచ్చిన మొత్తం ద్రవ్యరాశి లేదా పరిమాణం డాష్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ద్రావణం యొక్క గాఢత అంటే ద్రావణం ఇచ్చిన మొత్తం ద్రావణం. సస్పెన్షన్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విజాతీయ మిశ్రమం. కింది వాటిలో ఏది టిండాల్ ప్రభావాన్ని చూపుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఘర్షణ ద్రావణం. టిండాల్ ప్రభావం డాష్ వల్ల కలుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కాంతి పరిక్షేపణం.
కాంతి పరిక్షేపణం. డాష్ మరియు డాష్ కలిసినప్పుడు ఎమల్షన్ ఏర్పడుతుంది. డాష్ మరియు డాష్ కలిపినప్పుడు ఎమల్షన్ ఏర్పడుతుంది. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ద్రవ మరియు ద్రవ కలిపినప్పుడు ఎమల్షన్ ఏర్పడుతుంది. డాష్ మరియు డాష్ కలిపినప్పుడు జెల్ ఏర్పడుతుంది. డాష్ మరియు డాష్ కలిపినప్పుడు జెల్ ఏర్పడుతుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఘన మరియు ద్రవ కలిపినప్పుడు జెల్ ఏర్పడుతుంది. ఘన మరియు ద్రవ అనేది కలిపినప్పుడు జెల్ ఏర్పడుతుంది. ద్రవ మరియు ద్రవ కలిపినప్పుడు వచ్చేసరికి ఎమల్షన్ ఏర్పడుతుంది అనమాట. ఈ రెండు కన్ఫ్యూజ్గా ఉంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. మేఘాలు వేటికి ఉదాహరణలు? మేఘాలు వేటికి ఉదాహరణలు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఏరోసోల్. ఏరోసోల్. అస్థిర భాగం అంటే ద్రావకం అన్నమాట. ద్రావకంను దాని అస్థిరత లేని ద్రావకం నుండి డాష్ పద్ధతి ద్వారా వేరు చేయవచ్చు. అస్థిర భాగాన్ని దాని అస్థిరత లేని ద్రావకం నుండి డాష్ పద్ధతి ద్వారా వేరు చేయవచ్చు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. బాష్పీభవనం. బాష్పీభవనం. కింది వాటిలో ఏది ఉత్కృష్టమైనది కాదు? ఉత్కృష్టమైనది కానిదేది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్. ద్రవ వాయువును పొందటానికి కింది దశల్లో ఏది అనుసరించాలి? ద్రవ వాయువును పొందడానికి కింది దశలో ఏది అనుసరించాలి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. గాలి ఒత్తిడిని పెంచడం ద్వారా కుదించబడుతుంది మరియు తరువాత ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా చల్లబడుతుంది. గాలి ఒత్తిడిని పెంచడం ద్వారా కుదించబడుతుంది మరియు తరువాత ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా చల్లబడుతుంది. కింది ఏ పదార్థాల రసాయన స్వభావం ఒకేలా ఉంటుంది? ఏ పదార్థాలకు రసాయన స్వభావం ఒకేలా ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నీరు మరియు మంచు. నీరు మరియు మంచు. కొవ్వొత్తిని మండించేటప్పుడు కింది వాటిలో ఏది జరుగుతుంది? కొవ్వొత్తిని మండించేటప్పుడు కింది వాటిలో ఏది జరుగుతుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. భౌతిక మరియు రసాయన మార్పులు రెండూ జరుగుతాయి. కొవ్వొత్తిని మండించేటప్పుడు మనకు వచ్చేసరికి భౌతిక మార్పులు మరియు రసాయన మార్పులు రెండూ జరుగుతాయి అన్నమాట. మూలకం అనే పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? మూలకం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. రాబర్ట్ బాయిల్. రాబర్ట్ బాయిల్. ఒక మూలకానికి ప్రయోగాత్మకంగా ఉపయోగకరమైన నిర్వచనాన్ని మొదట ఎవరు స్థాపించారు? ఒక మూలకానికి వచ్చేసరికి ప్రయోగాత్మకంగా ఉపయోగకరమైన నిర్వచనాన్ని ఎవరు మొదటగా స్థాపించారు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆంటోయిన్ లారెంట్ లావోసియర్. ఆంటోయిన్ లారెంట్ లావోసియర్. మెటాలాయిడ్కి ఉదాహరణ ఏమిటి? మెటాలాయిడ్కి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. బోరాన్. బోరాన్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే ఏకైక లోహం ఏది? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే ఏకైక లోహం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. పాదరసం. పాదరసం. మూలకాలు డాష్ మరియు డాష్ గది ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా మారుతాయి. మూలకాలు డాష్ మరియు డాష్ గది ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా మారుతాయి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. గాలియం మరియు సీసియం. గాలియం మరియు సీసియం. హైడ్రోజన్ సల్ఫైడ్ను డాష్ ద్వారా తయారు చేస్తారు. హైడ్రోజన్ సల్ఫైడ్ను డాష్ ద్వారా తయారు చేస్తారు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. వేడి ఇనుము మరియు సల్ఫర్ మిశ్రమానికి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని జోడించడం ద్వారా. వేడి ఇనుము మరియు సల్ఫర్ మిశ్రమానికి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని జోడించడం ద్వారా. కింది వాటిలో ఏది మూలకం కాదు? మూలకం కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. చక్కెర. ఏ. సస్పెన్షన్లను కాంతిపుంజాన్ని చెదరగొట్టగలవు. ఆర్. సస్పెన్షన్ మిశ్రమంలో తేలియాడే కణాలు ఉండవు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి.
ఏ సరైనది కానీ ఆర్ తప్పు. సస్పెన్షన్లు కాంతిపుంజాన్ని చెదరగొట్టగలవు అనేది కరెక్ట్ అనమాట. ఏ బియ్యం వండటం అనేది ఒక రసాయన మార్పు. ఆర్ మనం వండిన బియ్యాన్ని ముడి బియ్యంగా మార్చలేము. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ ఏకి మద్దతు ఇస్తుంది. అంటే బియ్యం వండటం అనేది ఒక రసాయన మార్పు అనమాట. మనం వండిన బియ్యాన్ని ముడి బియ్యంగా మార్చలేము. ఈ రెండు కూడా కరెక్ట్ మనకి. ఏ ద్రావణాలు వడపోత సమయంలో అవశేషాలను వదిలివేయలేవు. ఆర్ ద్రావణాల కణ పరిమాణం 1 nm. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ ఏకి మద్దతు ఇస్తుంది. ఏ పాలు ఒక సజాతీయ మిశ్రమం. పాలు అనేది ఒక సజాతీయ మిశ్రమం. ఆర్ పాలను ఫిల్టర్ చేసిన తర్వాత ఎటువంటి అవశేషాలు కనుగొనబడలేదు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఘర్షణ ద్రావణాలు ప్రకృతిలో వైవిధ్యభరితంగా ఉంటాయి మరియు ఎల్లప్పుడూ కనీసం 2 దశలను కలిగి ఉంటాయి. డిస్పర్స్ దశ మరియు డిస్పర్స్ మాధ్యమం. కింది వాటిలో ఏది ఘర్షణ ద్రావణం కాదు? ఇక్కడ వచ్చేసరికి ఘర్షణ ద్రావణాలు ప్రకృతిలో వైవిధ్యభరితంగా ఉంటాయన్నమాట మరియు ఎల్లప్పుడూ కనీసం 2 దశలను కలిగి ఉంటాయి. అవి వచ్చేసరికి డిస్పర్స్ దశ మరియు డిస్పర్స్ మాధ్యమం. కింది వాటిలో ఏది ఘర్షణ ద్రావణం కాదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బురద నీరు. ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ఏది తప్పు అనమాట. దట్ మీన్స్ సరైన క్రమం కనుక్కోవాలి. సూపర్ సంతృప్త ద్రావణం తయారీకి సంబంధించిన సరైన వాక్యాలను కనుగొనండి. వాక్యాలు సరైన క్రమం అన్నమాట. పి దానికి మరో చెంచా చక్కెర కలపాలి. క్యూ బ్రేకర్లో 100 ml నీటిని 1 చెంచా చక్కెర కలపండి. ఆర్ కరగని చక్కెరను వేడి చేసినప్పుడు కరిగి సూపర్ సంతృప్త ద్రావణం ఏర్పడుతుంది. ఎస్ ఇది పూర్తిగా కరిగి సంతృప్త ద్రావణం ఏర్పడుతుంది. ఈ 4 వాక్యాల్లో సరైన క్రమాన్ని అమర్చాలన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆన్సరు ఏ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్యూ బ్రేకర్లో 100 ml నీటికి 1 చెంచా చక్కెరని కలపాలి. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పూర్తిగా ఇది ఫస్ట్ది. రెండోసరికి ఎస్ అనమాట. ఇది పూర్తిగా కరిగిన సంతృప్త ద్రావణం ఏర్పడుతుంది. 1 చెంచా చక్కెర కలిపినప్పుడు అది పూర్తిగా కరిగిపోయి సంతృప్త ద్రావణంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 3 అనమాట. దానికి మరో చెంచా చక్కెర కలపాలి. అంటే 1 చెంచా కలిపినప్పుడు అది కరిగిపోయింది. ఇప్పుడు మరో చెంచా ఉప్పు అనేది కలపాలి. అది 3. నెక్స్ట్ 6 అనేది 4 అనమాట. అంటే కరగని చక్కెరను వేడి చేసినప్పుడు కరిగి సూపర్ సంతృప్త ద్రావణం ఏర్పడుతుంది. ఇది వరుస క్రమం. సిర అనేది నీటిలోని రంగు మిశ్రమం. బాష్పీభవనాన్ని ఉపయోగించి మనం సిరాలోని భాగాలను వేరు చేయవచ్చు. ప్రయోగంలో సరైన పరిశీలన ఏమిటంటే 1 నీరు ఆవిరి రూపంలో వేరు చేయబడుతుంది. 2 రంగు భాగం ఆవిరైపోదు. 3 నీరు మరియు రంగు భాగాలు ఆవిరైపోతాయి. 4 రంగు భాగాలు సబ్లిమేట్ అవుతాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1 మరియు 2 అన్నమాట. అంటే నీరు ఆవిరి రూపంలో వేరు చేయబడుతుంది, రంగు భాగం ఆవిరైపోదు. మూలకం అనేది రసాయన ప్రతిచర్యల ద్వారా సాధారణ రూపాల్లోకి విభజించబడని పదార్థం యొక్క ప్రాథమిక రూపం. ఏదైనా పదార్థాన్ని రసాయన ప్రతిచర్య ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ నిర్మాణ భాగాలుగా వేరు చేయగలిగితే అది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సమ్మేళనం. 100 గ్రాముల ద్రావణంలో ఉన్న ద్రావితం యొక్క ద్రవ్యరాశి మొత్తాన్ని గాఢత అంటారు. 200 ml గ్రాముల నీటిలో 50 గ్రాములు ఉప్పు ఉంటే ఆ ద్రావణం యొక్క గాఢత ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 20%.
మండు వేసవిలో రేవతి తన ఇంటికి వచ్చిన అతిథులకు నిమ్మరసం ఇచ్చింది. ఆ ద్రావణంలోని ద్రావణం ఏది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2, 3, 4. 2, 3, 4. నిమ్మరసం, చక్కెర, ఉప్పు. ద్రావణాలు వచ్చేసరికి నిమ్మరసం, చక్కెర, ఉప్పు. సజాతీయ మిశ్రమం యొక్క భాగాలు చాలా దగ్గరగా మిశ్రమంగా ఉంటాయి. వాటిని దృశ్య పరిశీలన ద్వారా ఒకదానికొకటి వేరు చేయడం కష్టమవుతుంది. అటువంటి మిశ్రమానికి ఉదాహరణలు ఏమిటి? అంటే సజాతీయ మిశ్రమం యొక్క భాగాలు చాలా దగ్గరగా మిశ్రమంగా ఉంటాయి. వాటి దృశ్య పరిశీలన ద్వారా ఒకదానికొకటి వేరు చేయడం కష్టమవుతుంది. అటువంటి మిశ్రమానికి ఉదాహరణలు ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గాలి. కింది వాటిలో ఏది మిశ్రమం యొక్క లక్షణం కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాటి కూర్పు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. కూర్పు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. కింది వాటిలో ఏది స్వచ్ఛమైన పదార్థం కాదు? స్వచ్ఛమైన పదార్థం కానిదేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాలు. రెండు పరీక్ష గొట్టాలను తీసుకోండి. ఒకటి నీటితో నింపండి, మరొకటి కిరోసిన్తో నింపబడి ఉంటుంది. ఇప్పుడు రెండింటిలో ఒక చెంచా సైట్ వేసి కలపండి. మొదటి పరీక్ష గొట్టాలలో ఉప్పు పూర్తిగా కరిగిపోతుందని మరియు రెండవ పరీక్ష గొట్టాలలో అది కరగదని మీరు గమనించవచ్చు. పై ప్రయోగాన్ని ఉపయోగించి కింది వాటిలో ఏది పరీక్షించబడుతోంది? అంటే రెండు పరీక్ష గొట్టాలను తీసుకొని ఒక దాంతో నీటిని మరొక దాంతో కిరోసిన్ని నింపాలన్నమాట. రెండిట్లోనూ ఒక చెంచా సైట్ వేసి కలపాలి. మొదటి పరీక్ష గొట్టాల్లో ఉప్పు పూర్తిగా కరిగిపోతుందని మరియు రెండవ గొట్టంలో వచ్చింది అది కరగదు. ఈ ప్రయోగాన్ని ఉపయోగించి మనం ఏది గమనించవచ్చు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఏ మిశ్రమం సజాతీయమైనదో మరియు ఏది విజాతీయమైనదో గుర్తించడానికి ఈ ప్రయోగాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఏ మిశ్రమం వచ్చేసరికి సజాతీయమో ఏ మిశ్రమం విజాతీయమో అని గుర్తించడానికి అన్నమాట. ఇచ్చిన ద్రావణ ఘనపరిమాణంలో ద్రావితం మొత్తం తక్కువగా ఉంటే ఆ ద్రావణం పలుచని అని అంటారు. ఇచ్చిన ద్రావణం ఘనపరిమాణంలో ద్రావితం మొత్తం ఎక్కువగా ఉంటే ఆ ద్రావణం కేంద్రీకృతమైనది అని ఉంటారు. గాఢత అంటే ఇచ్చిన ద్రావణ ఘనపరిమాణంలో కరిగి ద్రావితం ద్రవ్యరాశి. ద్రావణం X 100 గ్రాములు నీటిలో 50 గ్రాముల ఉప్పుని కలిగి ఉంటుంది మరియు ద్రావణం Y 200 గ్రాముల నీటిలో 100 గ్రాముల ఉప్పును కలిగి ఉంటుంది. పై సమాచారం ఆధారంగా కింది వాటిలో ఏది నిజం కావచ్చు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. ద్రావణ ఘనపరిమాణంలో ద్రావితం మొత్తం తక్కువగా ఉంటే ఆ ద్రావణ వచ్చేసరికి పలుచగా ఉందని అంటారు. అదే ద్రావణ ఘనపరిమాణంలో ద్రావితం మొత్తం ఎక్కువగా ఉంటే ద్రావణం వచ్చేసరికి కేంద్రీకృతమైంది అంటారనమాట. గాఢత అంటే ఇచ్చిన ద్రావణ ఘనపరిమాణంలో కరిగిన ద్రావితం యొక్క ద్రవ్యరాశిని గాఢత అంటాం. అంటే ఇప్పుడు ద్రావణం X 100 గ్రాముల నీటిలో 50 గ్రాముల ఉప్పును కలిగి ఉంటుంది మరియు ద్రావణం Y వచ్చేసరికి 200 గ్రాముల నీటిలో 100 గ్రాముల ఉప్పును కలిగి ఉంటుంది. ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని మనం ఏది నిజం కావచ్చు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ద్రావణం X ద్రావణం Y ద్రావణం వలె అదే సాంద్రతను కలిగి ఉంటుంది. ఇసుకతో కలిపినప్పుడు సబ్లిమేషన్ ద్వారా వేరు చేయలేనిది కింది వాటిలో ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉప్పు. ఒక ద్రావణంలో 150 గ్రాములు నీటిలో 50 గ్రాములు సాధారణ ఉప్పు ఉంటుంది. ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం ఎంత? ఒక ద్రావణంలో 150 గ్రాముల నీటిలో 50 గ్రాముల సాధారణ ఉప్పు ఉంటుంది. ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 25%. కింది వాటిలో ఏది టిండాల ప్రభావాన్ని చూపుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ షూ పాలిష్.